ఆడవాళ్ళు బాత్రూమ్ పోయి వస్తుంటే జేసీబీ తీసుకొచ్చి మట్టి నెట్టి ఆ రాళ్ళని తీసేసి మట్టి నెట్టి ఎక్కడ నీ అమ్మ అది అసరంగా మాట్లాడి వాళ్ళు ఆడవాళ్ళని పుట్టుకొని కొట్టారు సార్ వాళ్ళు. కానీ దానికి మేము మీరు మాది లేస్తే మీరు అట్లా వస్తున్నారు, మాది వాళ్ళకి కొవ్వు పట్టింది అది ఇది మాట్లాడుతున్నాం. మమ్మల్ని లేచి మాది వాళ్ళకి మేము ఏమైనా రెడ్లో అని మేము చెప్పుకోలేదు. మా స్థలాల్లోకి వాళ్ళు వచ్చి మాకు అమ్మారు మాకు చేశారని చెబుతున్నారు. అమ్మటానికి మేము ఊరివి, కొనడానికి వాళ్ళు ఎవరు? మా కష్టాల వల్ల మేము వలస వెళ్ళాము, ఊరికి వేరే ఊళ్ళకి వలస వెళ్ళాము. మా నాన్న మేము అందరం వెళ్ళాము. మేము వచ్చేసరికి మా స్థలంలో గిడ్డు వేశారు వాళ్ళు. సరే మేము అడిగిన తర్వాత అడిగితే మేము మీరు మీకు కావాలన్నప్పుడు మీకు ఇస్తామన్నారు వాళ్ళు. ఈరోజు వాళ్ళు ఏం చేస్తారు, మేము కొన్నాము, మీ తాతగారు మీ నాన్న మాకు అమ్మాడని చెప్పి బొడ్డు పెద్దదాసు అమ్మారని చెప్పి మాకు చూపిస్తున్నారు. సరే సార్ బొడ్డు పెద్దదాసు అమ్మేది ఎట్లా, మేము ఉన్నాం కదా, మాకు దిల్లి కొన్నట్టు కొన్నారు, మా అమ్మ ఉన్నది. సరే మా తాతగారులు అంటే లేరు, మేము తాతగారులు ఎంతో వెళ్ళిపోయారు, మా అమ్మ మా నాన్న మాకు తెలియకుండా మా అమ్మ మా నాన్న తెలియకుండా ఎట్లా అమ్మారని మేము అడిగాము. లేదు ఇది డాక్యుమెంట్ అని చూపిస్తున్నారు, అవన్నీ ఫేక్ డాక్యుమెంట్, ఇది మంచివి కాదు. సరే పంచాయత్ సెక్రటరీ కానీ పంచాయత్ ప్రెసిడెంట్ కానీ ఎంఆర్ఓ గారు సరే సార్ మా హద్దులు మా ఇది ఫలానద్దు పరశు రమణయ్య పరమట, పోలూరు వెంకట పరమట ఉన్నాడు, తూర్పు మావులూరు రాగం ఉంది, ఉత్తరం రోడ్డు ఉంది, దక్షిణం రోడ్డు ఉంది, పరమట రోడ్డు ఉంది. ఆ దాంట్లో 3.5 సెంటు మాది భూమి ఉన్నది. మేము 5వ తరగతి దాకా అక్కడ చదువుకున్నాము. కానీ దాని గురించి ఎంఆర్ఓ కాడికి పోయాము, ఏదైనా పొల్యూషన్ సర్టిఫికేట్ ఇమ్మని అడిగాము, ఈఆర్ఓ అని అడిగాము, పంచాయత్ సెక్రటరీ మీకు రాదు, అది గవర్నమెంట్ మీరు పోతే గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటున్నది. అదే వాకా బాలకోటారెడ్డి సినకోటారెడ్డి సన్నా మహేష్ రెడ్డి వాళ్ళు పోతే మాత్రం వాళ్ళకి రాదంట అని వాళ్ళు మమ్మల్ని ఏదో ఇబ్బందులు పెట్టి మమ్మల్ని గందరగోళం చేసి ఈరోజు కూడా మా స్థలం మాకు రాలా. వైసీపీ ప్రభుత్వం నుంచి కూడా దాన్ని పోరాడుతున్నారు. 2022 నుంచి దాన్ని పరిగణలోకి తీసుకొని నేను పోరాడుతున్నాను. ఆ తర్వాత నుంచి వాళ్ళు పెద్ద నాయకులకి వెళ్ళేసి వాళ్ళు ఏం చేశారు ఏం చేశారో మాకు తెలియదు. ఎక్కడికి పోయినా మాకు అన్యాయం జరుగుతుందిగా, మాకు న్యాయం జరగల. దయచేసి మాకు న్యాయం జరగలేదు. సుమన్ టీవీ న్యూస్ ప్రపంచానికి దర్పణం. సుమన్ టీవీని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.